ఏ రైట్ ఉందండి మీరు మా ఫోన్లు తీసుకోవడానికి మమ్మల్ని కొట్టడానికి? నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందల్వాయి పోలీసు వాళ్ళు పెద్ద సిపాయిలే ఉన్నారు కదా, రౌడీలు కూడా వీళ్ళని చూసి రౌడీయిజం ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు. అవి గంత మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకునేటట్టు పనిచేస్తున్నారట. ఒక ఆయన కంప్లైంట్ ఇస్తాందుకు పోతే ఉల్టా ఆయననే దవాఖానలో పడేటట్టు దంచిర్రంటే ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారో చూడురి. ఇందల్వాయి కాడ పాన్ షాప్ పెట్టుకున్న కుమ్మరి సాయిలు అనేటైనా, సార్ నా షాప్ ముంగట ఎవడెవడో వచ్చి మంద అవుతున్నాడు, దయచేసి వీళ్ళను జర భయపెట్టురి సార్ అని డయల్ 100కు ఫోన్ చేసిరట. అయితే పోలీసు వాళ్ళు వచ్చింది లేదు, వాళ్ళ మీద కేసు రాసింది లేదు. ఫిర్యాదు చేసినాక కూడా కేసులు ఎందుకు పెడతలేరు సార్ అని పోలీస్ స్టేషన్కి పోయి అడిగినందుకు, ఏంద్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, మాకే ఎదురు చెప్తావారా అని గోకి పోలీస్ అయినా చూడురి ఫోన్ ఎట్లా గుంజుకుంటున్నాడో. లైవ్ ఉంది, లైవ్ ఉంది, మీరు ఇట్లాంటివి చేస్తారని చెప్పేసి లైవ్ ఉంది. పెయ్యంతా వాతలు తేలేటట్టు కొట్టిర్రు. ఇప్పుడు ఆయన దవాఖానలో పడ్డాడు. రక్షక భటులే భక్షక భటులు లెక్క మారితే జనం ఏడికి పోవాలన్నట్టు. కాకి బట్టలు వేసుకుంటే ఎవరినైనా కొట్టే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చిర్రు అన్నట్టు. పబ్లిక్ను కాపాడతందుకున్న పోలీసు వాళ్ళే పబ్లిక్ను కొట్టుకుంటూ పోతే మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు. జీతం ఇచ్చే పబ్లిక్ మీదనే గిట్ల దాడులు చేస్తే ఎట్లా అన్నట్టు. మరి పబ్లిక్ మీదనే ఎగబడుతున్న ఈ భక్షక భటుల మీద పెద్ద పోలీస్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారా, లేదు అట్లనే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారా అన్నది చూడాలిగా.